ఈరోజు డబుల్ గమ్ టేప్ గురించి చెప్పబోతున్నానండి. సో ఈ డబుల్ గమ్ టేప్ అయితే మీరు అందరూ చూసే ఉంటారు. చాలా వీడియోస్లో చాలామంది షేర్ చేశారు దాన్ని ఎట్లా అప్లై చేయాలి అని. కాకపోతే ఇది క్లాత్ టు క్లాత్ కానీ లేకపోతే క్లాత్ టు అవర్ బాడీ కానీ స్టిక్ అవుతుంది. మనం శారీస్కి జ్యువెలరీ పెట్టాలంటే మాత్రం ఈ టేప్తో కొంచెం వెయిట్ ఉంటాయి కదండి జ్యువెలరీ అనేవి. సో దీనికి స్టిక్ అవ్వవు అనమాట. జ్యువెలరీ కోసం వేరే కొంచెం థిక్ టేప్స్ ఉంటాయి. నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా రీల్ చేసి నేను అది కూడా పోస్ట్ చేస్తాను. మా స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ వచ్చిందండి. మనం కాస్ట్లీ పట్టు శారీస్ పైన ఇలా టేప్స్ యూజ్ చేస్తున్నారు. సో రిమూవ్ చేసేటప్పుడు పట్టు శారీస్ డ్యామేజ్ కావా అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు ప్లేస్ చేయడం కూడా చూపిస్తున్నాను. అలాగే రిమూవింగ్ ఎట్లా చేయాలి అనేది కూడా నేను చూపిస్తున్నాను. ఇలా ప్లేస్ చేసిన టేప్ని సో ఈజీగానే రిమూవ్ చేయొచ్చండి. లైక్ ఎట్లా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా నేను పైన చున్నీ అనేది చాలా సాఫ్ట్గా నార్మల్గా తీస్తున్నాను. సో ఇప్పుడు క్లాత్కి అంటుకున్న టేప్ని కూడా నా హ్యాండ్తో ఈజీగానే రిమూవ్ చేస్తున్నా. లైక్ అది స్టిక్కీగా క్లాత్ని డ్యామేజ్ చేసేటట్టు ఏమి ఉండదు. సో ఇట్లా న్యాచురల్గా రిమూవ్ అయిపోతుంది. ఇలాంటి క్లియర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అలంకార్ అకాడమీ. థ్యాంక్ యూ.